హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు చిన్న చేపలతో పులుసు చేసాము. ఎప్పుడు చేసినా ఒకేలాగా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ చిన్న చేపలు కదా, ఇవి 3 కానీ 4 సార్లు కల్లుప్పేసి క్లీన్ చేసుకోండి ముందుగా. తర్వాత 2 స్పూన్లు కారం, పసుపు, సాల్ట్ వేసి మొత్తం ఆ చేపకు పట్టేలాగా కలపాలి. ఇలా ముక్కకు పట్టేలాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకుందాం ఒక అరగంట పాటు. అందులోకి ముందుగా మనం చింతపండు నానబెట్టుకుందాం. కేజీ చేపలకి 50 గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఈ ఆనియన్ పెద్ద సైజులోవి 3 తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత టమోటాను వేసుకుందాం. టమోటాలు కూడా పండు టమోటాలు 2 అయితే కరెక్ట్గా సరిపోతుంది. గ్రేవీ వస్తుంది కాబట్టి పులుసు చిక్కదనంగా ఉంటుంది. ఇలా టమోటా ఆనియన్ మగ్గిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. మొత్తం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంతమంది కరివేపాకు వేసుకోరు, చేపల పులుసే కదా అని. చేపల పులుసులోకి కరివేపాకు వేస్తే చాలా రుచిగా ఉంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలాగా చేయాలి, చాలా బాగుంటుంది. చేపల పులుసు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం చింతపండు పులుసుని వేసుకుందాం. అందులో చింతపండు పులుసు వేసిన తర్వాత మొత్తం గరిటె తీసుకొని మొత్తం కలపాలి. చేపలకి కారం ఉప్పు మొత్తం పట్టించిన తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నాం కదా, అవి తీసుకొని ఆ కడాయిలో వేసుకుందాం. మనం వెడల్పు ఉన్న కడాయినే తీసుకోవాలి. చేపల పులుసుకి అయితే చూడండి, గరిటె తీసుకొని నేను ఎలా అంటున్నానో అలా అంటే సరిపోతుంది. కొంచెం ముక్క మునిగే వరకు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆ ముక్క ఉడికే కొంది పులుసు బాగా చిక్కదనంగా ఉంటుంది. ఇట్లా ఉంటే సేమ్ తర్వాత ఇందులోకి రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికింది కాబట్టి ఇట్లాగా రౌండ్గా తిప్పాలి. గరిటె అనేది యూస్ చేయకూడదు చేపల పులుసులోకి. తర్వాత మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ గరిటె యూస్ చేయకుండా ఇట్లాగా రౌండ్గా తిప్పాలి. 2 నిమిషాల తర్వాత పులుసు అనేది చిక్కదనంగా వచ్చినప్పుడు ఇంకా కొత్తిమీర వేసుకుందాం. చేప ఉడికిందో లేదో కూడా అర్థమవుతుంది. చూడండి, చూశారు కదా ఈ చిన్న చేపల పులుసు ఎలా చేశానో. ఈ పులుసు అనేది రాగి సంగటి, జొన్న సంగటిలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.